ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. మామూలుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుజాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ మూడో రోజు మిడ్ నైట్ స్క్రీనింగ్ ఊహలకు అందని పరిణామం. మన శంకర వరప్రసాద్ గారు డిమాండ్ను తట్టుకోవడానికి బయ్యర్లకు ఇంతకన్నా మార్గం లేకపోయింది. రాజమండ్రితో పాటు మరికొన్ని సెంటర్లలో రాత్రి 1 గంట షోలు వేయడమే కాదు, వాటిని బుక్ మై షోలో పెడితే ఫాస్ట్ ఫిల్లింగ్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వివిధ సెంటర్ల నుండి వస్తున్న ఒత్తిడితో నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అప్పటికప్పుడు షోలు పెంచే ఏర్పాట్లు చేస్తుంది. అయితే అవి ఆశించిన నెంబర్లో లేవని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇదంతా కాంపిటీషన్ వల్ల వచ్చిన సమస్య. ఏకంగా 5 స్ట్రైట్ సినిమాలు బరిలో ఉండడం వల్ల బీసీ సెంటర్స్లో థియేటర్ పంపకాలు ఇబ్బందిగా మారాయి. రాజసాబ్ రిజల్ట్ తేడాగా వచ్చిన ప్రభాస్ ఇమేజ్ వల్ల ఆక్యుపెన్సీలు నమోదవుతున్న నేపథ్యంలో అమాంతం దాన్ని తీసేయడానికి వీలు లేదు. మిగిలినవి కూడా డీసెంట్ నుండి హిట్ టాక్ మధ్యలో ఉండడంతో ఎగ్జిబిటర్లకు ఏం చేయాలో అంతు చిక్కడం లేదు. ఎంత సంక్రాంతి అయినా ఇంత మాకుమ్మడిగా రావడం పట్ల డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఒకరో ఇద్దరో తప్పుకొని ఉంటే అందరికీ కలిసి వచ్చేది. ఇక ఆగడం నాకు తెలియదన్నట్టు దూసుకుపోతున్న మనశంకర్ వరప్రసాద్ పరిస్థితి ఆదివారం దాకా ఇలాగే ఉండబోతుంది. స్కూల్ సెలవులు అప్పటిదాకా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. టికెట్ల రేట్లు పెంపు ఉన్నా సరే హౌస్ఫుల్ బోర్డులకు అవి అడ్డంకి కావడం లేదు. కుటుంబ ప్రేక్షకుల్లో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబినేషన్ మీద ఏ స్థాయి నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే 4 వారాల దాకా లాంగ్ రన్లు ఖాయమనేలా అనిపిస్తుంది మనశంకర్ వరప్రసాద్ మూవీ. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే 3 రోజుల థియేటికల్ రన్ ముగిసింది. మరి ఏ ఏరియాలో ఎంత కలెక్షన్లు ఇప్పటి వరకు వసూలు చేసిందో చూద్దాం. ముందుగా నైజాం ఏరియాలో 3 రోజులకు ఈ సినిమా 19,16,00,000 షేర్, 30,11,00,000 గ్రాస్ వసూలు చేసింది. సీడెడ్ ఏరియాలో 9,90,00,000 షేర్, 17,60,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక ఉత్తరాంధ్ర ఏరియాలో 7,85,00,000 షేర్, 14,10,00,000 గ్రాస్ వసూలు చేసింది. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే 3 రోజుల్లో 7,20,00,000 షేర్, 13,14,00,000 గ్రాస్ వసూలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే 5,60,00,000 షేర్, 8,95,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక కృష్ణా డిస్టిక్ విషయానికి వస్తే 4,68,00,000 షేర్, 8,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. గుంటూరు జిల్లా విషయానికి వస్తే 3 రోజుల్లో 7,80,00,000 షేర్, 13,42,00,000 గ్రాస్ వసూలు చేసింది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 3 రోజుల్లో 3,95,00,000 షేర్, 6,12,00,000 గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 12,10,00,000 షేర్, 3 రోజుల్లో 18,19,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా 26,14,00,000 షేర్, 39 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అన్నీ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలుపుకొని 171 కోట్ల గ్రాస్, 106 కోట్ల షేర్ 3 రోజుల్లో వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 70% రికవరీ అయింది. 4వ రోజు సంక్రాంతి పండుగ కావడంతో భారీగా కలెక్షన్లు వసూలు చేయనుంది మనశంకర వరప్రసాద్ మూవీ.